అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమి తర్వాత చాలామంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తే మరికొందరు పార్టీలోనే ఉంటూ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మౌనవ్రతం పాటిస్తూ వస్తున్నారు. ఇలాంటి వారిలో శ్రీకాకుళం జిల్లా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓటమితో నైరాశ్యంలో ఉన్న కేడర్కు బూస్ట్ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలని, వారికి ధైర్యం చెప్పి మళ్ళీ యాక్టివ్ చేయాలని చాలామంది సీనియర్ నేతలు ఆయనకు నచ్చజెప్పారు. ఆయన మాత్రం మూగనోము వీడలేదు. పార్టీ కార్యక్రమాలపై తనను కలిసిన నాయకులు కేడర్తో ఒకటే చెప్పేవారట. మరో 2 ఏళ్ల వరకు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కాలేని కుండబద్దలు కొట్టేవారట. ఇప్పుడు రోడ్డెక్కిన చేసేదేమీ లేదని, కొన్నాళ్ళు మీరు నడవండి, లేదు ఇన్ఛార్జిగా ఎవరిని పెట్టినా పార్టీ ఇష్టమని అని కరాఖండి తేల్చేశారట. పార్టీలో యాక్టివ్గా ఉండలేనంటూ వైసీపీకి అంటీ ముట్టనట్టుగా ఉంటే ధర్మాన సడన్గా జగన్ పర్యటనలో ప్రత్యక్షమయ్యారు. మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం ఇటీవల చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. పాలకొండలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ను ధర్మాన ప్రసాదరావు కలిశారు. తన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ సహా సీనియర్ నేతలు ఎంత చెప్పినా పట్టించుకొని ధర్మాన ఇప్పుడు పాలకొండ వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ వల్ల తాను నష్టపోయాననే తప్ప తన వల్ల పార్టీ నష్టపోలేదన్న భావనతో ఎన్ని రోజులు ధర్మాన సైలెంట్గా ఉండిపోయారు. ఎన్నికలు పూర్తి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి పార్టీ కోసం అడుగు బయటపెట్టలేదు. కానీ ఇప్పుడు తన అనుచరులతో పాలకొండ వెళ్ళి జగన్ను కలిశారు. ఈ కార్యక్రమానికి జన సమీకరణ ధర్మాన నాయుడు చిన్ని చేశారు. ఆయన పిలుపునకు స్పందించిన జనం పెద్దగా వచ్చినట్టు కనిపించడం లేదు. స్వయంగా ధర్మాన వెళ్తుండటంతో చాలామంది ఆయన వెంట పయనమయ్యారు. ధర్మాన ప్రసాద్ ఇలా పాలకొండ డగన్ టూర్లో పాల్గొనడానికి పెద్ద కారణమే ఉంది. పార్టీతో లేకపోతే ఎవరినైనా వదులుకోవడానికి జగన్ సిద్ధపడటంతోనే ధర్మాన కదిలినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలే తన చివరి ఎన్నికలని ప్రచారం చేసిన ధర్మానకు ఓటమి తప్పలేదు. తన కుమారుడిని రాజకీయ అరంగేట్రం చేద్దామని చూసినా వీలు పడలేదు. అందుకే కుమారుడితోనే రాజకీయం నడిపిద్దామని అనుకున్నా వీలు పడలేదు. ధర్మాన అనుకున్నది జరగకపోగా పూర్తిగా తమ ఆధిపత్యానికి గండిపడే ప్రమాదం ఏర్పడింది. జిల్లా పార్టీ అధ్యక్షుడైన ధర్మాన కృష్ణదాస్ కూడా ధర్మాన పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. జగన్తో జరిగే సమావేశాలకు కూడా రాకపోవడం, కార్యక్రమాలకు దూరంగా ఉండటాన్ని పట్టించుకోలేదనే ఆరోపణ ఉంది. దీని ప్రభావంతో ప్రసాదరావు వల్ల కృష్ణదాస్ పదవికి ఎసరు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారని ప్రచారం నడుస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా కొత్త నాయకుడి కోసం వైసీపీ అధినాయకత్వం చూస్తోందన్న విషయాన్ని గ్రహించిన ధర్మాన ప్రసాదరావు ఒక మెట్టు దిగినట్టు సమాచారం. ఓటమి పాలైన పార్టీపై పట్టు తమ ఇంట్లోనే ఉంచుకొని ధర్మాన సోదరులు రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు వేరే వాళ్ళ చేతికి వెళ్తే మాత్రం పట్టుకోల్పోతామని గ్రహించారు. అదే టైంలో తమ్మినేని సీతారాం, శ్రీధరి, అప్పలరాజు యాక్టివ్ అవుతున్నారు. ఇద్దరి నుంచి థ్రెట్ తప్పదని తెలుసుకొని జగన్ పర్యటనలో పాల్గొన్నట్టు నేతలు చెప్పుకుంటున్నారు.